ముక్తి కోరే ప్రతి భక్తుడు వైకుంఠ ఏకాదశిని ఆచరించాలి. అంధే ఎప్పుడు చూదం. పూర్వకాలంలో కైకేయ రాజ్యానికి ధర్మబద్ధమైన రాజు రుక్మాంగదుడు పాలన చేయవాడు. అతను ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ సత్యం మరియు ధర్మాన్ని పాటిస్తూ జీవితాన్ని గడిపేవాడు. రాజు వైష్ణవ భక్తుడై విష్ణుమూర్తి సేవలో పరితపించేవాడు. ఒకరోజు నారదమహర్షి రాజును సందర్శించి వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టతను వివరించారు. నారదుడు అన్నాడు, ఈ ఏకాదశిని ఆచరించడం వలన పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం చేసి వైకుంఠ ద్వారాలు తెరిచిన రోజు. ఆ రోజున రాజు విశ్వాసంతో చేసిన వ్రతం కారణంగా వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. విష్ణుమూర్తి ప్రత్యక్షమై రాజును మరియు అతని ప్రజలను ఆశీర్వదించి వారిని మోక్షానికి చేర్చాడు. ఈ కథ ద్వారా మనకు తెలుసు, వైకుంఠ ఏకాదశి పాటించడం వలన మనం భగవంతుని అనుగ్రహం పొందగలుగుతాము. ఈ రోజున సత్యం, ధర్మం మరియు భక్తితో జీవించడం ద్వారా మనకు పాప విముక్తి మరియు పరమపద ప్రాప్తి కలుగుతాయి. ముక్తి కోరే ప్రతి భక్తుడు వైకుంఠ ఏకాదశిని ఆచరించాలి అని ఈ కథ స్పష్టంగా చెప్పింది.